గల పత్రాలు అందించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నా. ఆ రోజు నువ్వు మాట్లాడినావు తెలంగాణ ఉద్యమంలో పట్ట, నువ్వు రెచ్చగొట్టినావు, మీ బావ రెచ్చగొట్టిండు, మీ అక్క రెచ్చగొట్టిండు, మీ నాయన రెచ్చగొట్టిండు. యువతను 9.5 సంవత్సరాలు పరిపాలించిండు. చివరిగా తెలంగాణ ఉద్యమంలో పట్ట ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగుపెట్టలేని దుస్థితి మీకు తీసుకొచ్చుకున్నారు కదా మీరు. ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఒక్కరోజన్నా ఏదో రాష్ట్రపతి వచ్చిండు కావచ్చు, కేంద్రం నుంచి తలా మంది పెద్ద నాయకులు వచ్చిండ్రు, అప్పుడు కానీ ఈయన సందర్భంలో కానీ ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉస్మానియా గడ్డపై పోయిండా, యువత గడ్డపై పోయిండా అంటున్నా. ఎందుకు పోలేదని అంటున్నాను. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కుటుంబాన్ని లెక్క చేయకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువు చదివించిన ఆ చదువును పక్కకు పెట్టి మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి యువత 90% గ్రామాలకు వెళ్ళి పేద కుటుంబానికి వచ్చిన వాళ్ళంతా కూడా తెలంగాణ బిడ్డలంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటారు. ఉన్నతమైన చదువు చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించే విధంగా రెచ్చగొట్టి మీరు యువతకు మీరు అధికారం అనుకున్న రోజు ఏ రోజు యువతకు సంబంధించిన విషయం లోపల ఎన్నడన్నా ఒక్కరోజన్నా అక్కడ మేము మీటింగ్ పెట్టి ఆ యువత కష్ట సుఖాలు పాల్పంచుకున్నారా? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 2 సార్లు నేను వెల్ఫేర్ మినిస్టర్గా వారి బట్టి నేను పోయినా. ఉస్మానియా విద్యార్థులందరికీ ఒక మాట ఇచ్చిండు, నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పై మీటింగ్లో ఈరోజు నేను వచ్చినా, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రేపు అతి త్వరలో 1,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పరంగా నిధులు ఆమోదం తెలిపిన రోజు మళ్ళీ ఆ రోజు నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి అదే డిసెంబర్ నెలలో మా వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో పట్ల ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరికీ కూడా మాట ఇచ్చిండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మీ అన్నగా చెప్తున్నా, నిరుద్యోగ వీళ్ళకు పక్షాన ఈ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీని గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో తీసుకొచ్చే విధంగా నిధులు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట పరంగా 2 మీటింగ్లు చేసినాం. యువత పక్షాన మేము నిలబడ్డాం. మరి ఆ విధంగా మేము ఈరోజు సుమారు 67,763 నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళల్లో సంతోషం రేపు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అనేక అంశాల విషయంలో కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏం అర్థమవుతలేదు మా బావకు బావమాతికి ఇద్దరికి. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి, ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఏది పడితే మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి. వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడింది, కొంత 3 నెలల క్రితం తీసుకోండి సివిల్ సప్లై గురించి మాట్లాడింది, సివిల్ సప్లై అయిపోయింది. బొగ్గు గురించి మాట్లాడింది, బొగ్గు అయిపోయింది. వెల్ఫేర్ గురించి మాట్లాడింది, వెల్ఫేర్ అయిపోయింది. మళ్ళీ యువగర్జన పేడు వర్గాలతో ఇలా మాట్లాడతాను. వాళ్ళకి ఏంటంటే రేపు 29 వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అధికారంలోకి రెండోసారి, మా ఉనికి గల్లంత అవుతుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేస్తా అని చెప్పి యువగర్జన పేరు మీద ఏదైతే మాట్లాడిన పచ్చి అబద్ధాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది సరియైన పద్ధతి కాదు, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కేటీఆర్కి హెచ్చరిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఈరోజు నీ పార్టీ నాయకత్వమే నేను నమ్మే పరిస్థితి లేరు. మీ కుటుంబానికి సంబంధించిన తగాదా ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ పరిష్కారం చేసుకోండి. మీ కవిత ఏదైతే మీ సోదరిమనే మీ మీద ఆరోపణ చేస్తుంది, దానికి యావత్ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పి ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడితే ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ నీ పేడ్ వర్కర్స్తో నువ్వు అక్రమంగా నిన్నగాక ముందే మాట్లాడింది కవితగా సోదరిమని 193 100 కోట్ల పైచిలుకుతో ఒక పత్రిక కొన్నావు, పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అడిగింది. మీరు బాగుపడరు అన్నది. మీ తోడ పుట్టిన చిన్ననే మీకు శాపనార్థాలు పెడుతుంది చేసిన పాపాలకు. ఫస్ట్ వాటికి జవాబు చెప్పండి. సోదరిమణి కవిత గారు ఏదైతే మాట్లాడుతున్న మాటలకు జవాబు చెప్పి ఇలా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ప్రజలకు అన్ని ఫలాలు అందిస్తున్న సందర్భంలో